గోరా ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కొత్త ఏడాదిలో ఎదురు చూడవలసిన ఘటనలు ఏమిటో తెలుసుకుందాం. వేగంగా మారే ప్రపంచంలో రేపు ఏమవుతుందో ఊహించలేం. కానీ కొత్త సంవత్సరం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న కొన్ని సంఘటనలను మోసుకొస్తోంది. అమెరికా, మెక్సికో ఎన్నికలు కావచ్చు, ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ పోటీలు కావచ్చు, ఒకేసారి అటు ఫ్లూను ఇటు కోవిడ్ను సమర్థంగా ఎదుర్కోవటానికి టీకా ఆవిష్కరణలు కావచ్చు, సంపూర్ణ సూర్యగ్రహణం, చంద్రుని మీదకు మనుషుల్ని పంపేందుకు నాసా ప్రయోగం కావచ్చు. ఇవన్నీ ఆసక్తికరమైనవే. ఏప్రిల్ 8వ తేదీన మెక్సికో, అమెరికా, కెనడాలలో సంపూర్ణ సూర్యగ్రహణం ఆవిష్కారం కాబోతోంది. 2017 ఆగస్టు 21న భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు ప్రవేశించి సూర్యున్ని కప్పేసింది. 1918 జూన్ 8న కూడా ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. మళ్ళీ 2044 దాకా అమెరికన్ ప్రజలకు ఇలాంటి అవకాశం దక్కదని నిపుణులు చెబుతున్నారు. నాసాకు చెందిన ఆర్టెమిస్ 2 మిషన్ చంద్రుని మీదకు నవంబర్లో 4 వ్యోమగాములను పంపుతోంది. 1972లో అపోలో ఆర్టెమిస్ 2 మిషన్ తరువాత నాసా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆరోగ్యం, వైద్య రంగాలలో కొన్ని పరిణామాలు. కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇవి పూర్తిగా అంతరించిపోయే పరిస్థితులు ఇప్పట్లో లేవన్నది కఠిన వాస్తవం. దీర్ఘకాలం కొనసాగే కోవిడ్ కోడ్ను విచ్ఛిన్నం చేసే కొత్త వ్యాక్సిన్ల కోసం శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఒకేసారి అటు ఫ్లూను ఇటు కోవిడ్ను సమర్థంగా ఎదుర్కోగల టీకా రూపుదిద్దుకుంటోంది. ఇది ఈ ఏడాదే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం లక్షల మంది ప్రాణాలను బలిగొంటున్న మలేరియాను నివారించేందుకు పలు ఆఫ్రికా దేశాలలో యాంటీవైరల్ వ్యాక్సిన్ల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. R21 మ్యాట్రిక్స్ M ఇంతకు ముందు ఉన్న వ్యాక్సిన్ కంటే సమర్థంగా పనిచేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. బ్రెజిల్లో నాన్ ప్రాఫిట్ వరల్డ్ మస్కిటో ప్రోగ్రాం ప్రారంభమవుతోంది. ఇందులో పట్టణ ప్రాంతాలలో మ్యాడిఫైడ్ మస్కిటోలను విడుదల చేస్తారు. ఈ దోమలు బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. అవి వైరస్ వ్యాప్తి కాకుండా అడ్డుకుంటాయి. దీని ప్రభావంతో డెంగ్యూ లాంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి ప్రజలు తప్పించుకోవచ్చు. ఈ ఏడాది క్రీడారంగంలో సమ్మర్ ఒలింపిక్స్, ప్యారిస్లో నిర్వహించే పారా ఒలింపిక్స్ ప్రముఖమైనవి. బ్రేక్ డాన్సింగ్ అనేది క్రీడగా తెరముందుకు వస్తోంది. స్త్రీ పురుష క్రీడాకారులు సమాన సంఖ్యలో పోటీ పడతారు. అమెరికా ఎన్నికల కంటే మెక్సికో ఎన్నికలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. చరిత్రలో మొట్టమొదటిసారిగా 2 మహిళలు అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్నారు. అమెరికాలో 81 ఏళ్ల ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ డెమోక్రటిక్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. నవంబర్ 24 ఎన్నికల్లో ఆయన గెలిచి అధికారం చేపట్టి 4 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయగలిగితే అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన అతిపెద్ద అమెరికన్ అవుతారు. రిపబ్లికన్ల తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కోవటానికి ఆయన చేసిన ప్రయత్నాల కారణంగా ఫెడరల్, స్టేట్ క్రిమినల్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ట్రంప్తో పాటు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, మాజీ అమెరికన్ రాయబారి నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి తదితరులు కూడా రేసులో ఉన్న నిక్కీ హేలీకి అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. ఇకపోతే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లోనూ మార్చ్, ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయి. మరోవైపు అధిక జనాభా, ఒత్తిడి, పర్యావరణ ప్రభావం తదితర పరిణామాల కారణంగా ఇండోనేషియా తన రాజధానిని మార్చాలని నిర్ణయించింది. వరద ప్రభావానికి గురవుతూ సముద్రంలోకి జారుతున్న జకార్తాకు బదులుగా బోర్నియాలోని అటవీ ప్రాంతాన్ని ఎంచుకుంది. దీనికి నూసాంతరా అని పేరు పెట్టారు. 2019లోనే రాజధాని మార్పు ప్రారంభమైన అది 2024లో ఒక రూపాన్ని సంతరించుకుంటుందని భావిస్తున్నారు.
ఇకపోతే ఫేస్బుక్ 20వ వార్షికోత్సవాన్ని, అమెజాన్ 30వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. పౌర హక్కుల చట్టానికి 60 ఏళ్ళు, వింటర్ ఒలింపిక్స్కు 100 ఏళ్ళు, ఈఫిల్ టవర్కు 135 ఏళ్ళు వస్తాయి. వాషింగ్టన్లోని నేషనల్ ఆర్ట్ గ్యాలరీ, ప్యారిస్లోని ముస్సే డివోర్సేలా 150 సంవత్సరాల వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. 130 మంది రెనాయిర్, మొనెట్, డేగస్ వంటి ప్రసిద్ధ వ్యక్తుల 130 చిత్రాలను ప్రదర్శిస్తారు. 1854 ఇంప్రెషనిస్ట్ మూమెంట్ను 2 మ్యూజియంలలో ప్రదర్శించనున్నారు. ద్రవ్యోల్బణం నెమ్మదించటం, స్టాక్ మార్కెట్ ఊపందుకోవటం తదితరాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జెన్నిఫర్ లోపెజ్ 20 ఏళ్ల తరువాత ఓ కొత్త ఆల్బమ్ను విడుదల చేస్తోంది. ఈ ఏడాది గేమర్స్ అందరూ ఫైనల్ ఫ్యాంటసీ పైన ఆసక్తి చూపుతున్నారు. ఈ రంగంలో నిష్ణాతునిగా పేరుగాంచిన జెఫ్ మింటర్ కొత్తగా 40 గేమ్లను ప్రవేశపెడుతున్నారు. పైగా ఈ ఏడాది లీపు సంవత్సరం. ఈ ఏడాది ఫిబ్రవరి 29న పుట్టినరోజు జరుపుకునే వీలున్న ప్రతి వ్యక్తికి అది ఒక పండగే. ఈరోజు మనం కొత్త ఏడాదిలో ఎదురు చూడవలసిన ఘటనల గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.